పవర్కట్ మా అమ్మాయి ఇంటికి వెళ్తున్నాం అంటే మా ఏరియా ఫుల్గా కరెంట్ లేదు. ఆఫీస్ పనులు చేసే వాళ్ళకి చాలా ఇబ్బంది. సరే మా మనవడు మనల్ని అందరూ తీసుకుని మా పెద్దమ్మాయి పిల్లలు ఉంటాయండి. మా వాళ్ళు కొట్టుకుంటున్నారు చూడండి. ప్రతి ఇద్దరు పిల్లలు ఉన్నాయంటే కొట్టుకోకుండా ఆగండి. అరే మీ వెనకాల సీట్లో ముగ్గురు కూర్చోలేరా? అయ్యో మీకు బ్యాక్ సీట్ లో ముగ్గురు పెద్దవాళ్ళు కూడా కూర్చుంటారు, మీరు ఇద్దరు కూర్చోలేకపోతున్నారు. ప్రతి దానికి కొట్టుకోవడం ఇంకండి, పిల్లలు కొట్టుకోవడం. ఒకరికి సపోర్ట్ చేస్తే ఇంకొకరికి కోపం. చూడండి, లక్షణ సమ్మర్ హాలిడేస్కి పాపం మా ఇంటికి వచ్చారండి. పవర్ కట్. సరే నిద్ర మొహాలు మంచాల మంచి లేపి కార్లో వేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకుపోతున్నాం. మా అమ్మాయి కూడా పని చేయాలి, ఆఫీస్ పని. సరే ఆమె వచ్చేసింది, అందరు కలిసి మా పెద్దమ్మాయి ఇంటికి వెళ్తున్నాం. ఇవాళ పాప వాళ్ళు వచ్చి మా ఇంటికి అడ్రస్ తీసుకున్నాను వస్తే కరెంట్ కట్, పవర్ కట్ అంటండి ఫుల్ డే. సరే ఇంకా వీళ్ళు పాస్మహాల్ కూడా కడగలేదు. రోగన్ షో యువర్ ఫేస్. అరే భలే ఉన్నాడు వీడు. బెస్ట్ చేసావా? రాత్రి వచ్చారు, పొద్దుటే ప్యాకప్. అందరండి అల్లాడిపోతారు పిల్లలు. కరెంట్ లేదంటే అసలే వేడి ఎక్కువ. 10, 11, 110, 111 కూడా ఉంది. ఇక ఉండలేము పిల్లల్ని వేసుకుని. వీళ్ళకి కరెంట్ లేదంటే ఫోన్లు వీడియోలు పని చేయవు. వీళ్ళని వేసుకొని పోతున్నాం. వాళ్ళ ఇంటికాడ అలా ఆడుకుంటూ ఉంటారు. సాయంత్రం వరకు మేము మా చిన్న అమ్మాయి పని చేసుకుంటుంది. సాయంత్రం వరకు అంటే మా బుడ్డాడు నిద్రపోతాడు. ట్రాఫిక్ జామ్ అండి. ఎక్కడ 10 నిమిషాలు కారు ఆగినా కూడా వేడి. ఏసీలు ఏం పని చేయట్లేదు వేడికి.